ఏంటి యేసుక్రీస్తు ఈ క్రాస్ పెట్టావండి ఇక్కడ, మీరేం చేస్తున్నారు? నువ్వు అసలు ఎవరో నాకు అర్థం కావట్లేదు. ఎవరో నువ్వు ఏం పెట్టుకోవాలో బ్యానర్లు ఎట్లా చెప్తావు? నీకేం తెలుసని? ఇప్పుడు నేను చాలా బ్యానర్లు చెప్తాను. అక్కడ కాళేశ్వరంలో ఏ స్వాములు అయితే ఈ పని చేస్తారో వెళ్ళి దైవంచే బ్యానర్లు అని పేకండి. నేను చాలా ఫొటోస్ పెడతా కాబట్టి మీకు. పుట్టపర్తి సాయిబాబా గారు ఉంటారు పక్కనే, ఆయన స్తూపాలు కట్టాడు. ఆ స్తూపాలన్నింటి మీద అన్ని మతాల యొక్క సింబల్స్ ఉన్నాయి. నేను ఆయన గారడీ పనులు చేశాడని ఆయన వ్యతిరేకంగా సీరియల్స్ రాశాడు. కానీ ఈ పని చేసి మంచి పని చేశాడు. అన్ని మతాల యొక్క సారాంశం గురించి మాట్లాడాడు. ఏం ప్రాబ్లం వచ్చింది నీకు? శ్రీ నారాయణ గురు, నేను ఆయన యొక్క సమగ్రమైన చరిత్ర రాశాను. నేను కేరళ వెళ్ళాను, కావాలంటే ఫొటోస్ చూపిస్తాను. ఆయన యొక్క స్తూపాల్లో యేసుక్రీస్తు యొక్క సింబలు, అల్లా యొక్క సింబలు, లేకపోతే ఓము, అదేవిధంగా అవసరమైతే సిక్కులది పార్సీలది అన్ని పెడతారు. ఏం తప్పు వచ్చింది నీకు? వెళ్ళి కూలబడతావా? ఏం తప్పు వచ్చింది నీకు? వెళ్ళి కూలబడతావా? ఇది కనిపించగానే ఈ ఫోబియా ఏంటి నీకు? నీకు తెలియదేమో. స్వామి వివేకానందుడు అమెరికా వెళ్ళి యేసుక్రీస్తు మావాడని చెప్పాడు. నువ్వు యథార్థతో ఈ విషయం తెలిస్తే, యేసుక్రీస్తు మావాడు, మీ వాడు కాదు, మీ వాడు కాదు, మీరు మంచినీడు కూడా ఎవరు యేసుక్రీస్తుకి మా భారతీయులకు చెందినటువంటి వాడు, మాకు తూర్పుకు చెందినటువంటి వాడు అని ప్రకటించుకున్నాడు. ఇవాళ యేసుక్రీస్తు బొమ్మ కనిపించగానే యేసుక్రీస్తు బొమ్మ పెట్టి నీకు ఏం బాధ వచ్చింది? యేసుక్రీస్తు బొమ్మ పెడితే ఏం బాధ వచ్చింది? అనో భద్ర కృతమో ఎంత విశ్వత, ఎక్కడెక్కడ ఏ గొప్ప విషయాలు జరిగినా అన్ని మాకు కావాలని మా ప్రాచీన ఋషులు చెప్తే, లేదు ఇక్కడే ఉండాలి లేకపోతే చింపుతానే అంటే తెలుసుకో సోదరా. కానీ మీలో చాలా మంది ఈ స్థాయిని అందుకోవడానికి అనేక త్యాగాలు ఉన్నాయి. మీరు అనుకుంటున్నటువంటి సంస్థలు దాని గురించి ఏ చిన్న ప్రయత్నం చేయలే. ఆ సంస్థలు పదే పదే మనుస్మృతికి తమ యొక్క ఎలిగెన్స్, వాళ్ళ యొక్క విధేయతను చాటుకున్నారు. మీరు గుర్తుపెట్టుకోవాలి విషయాన్ని. మై హార్ట్ ఈజ్ విత్ మను అని రాసుకున్నారు వాళ్ళు. రేపు పొద్దున దేవుడు ముస్లిం ఎందుకు అయ్యాడు, లేకపోతే ఈ యేసుక్రీస్తు బొమ్మ ఎందుకు పెట్టావని చెప్పిన తర్వాత నాకు అనుమానం ఏంటంటే, దేవుడు అంటే ఈ పర్టికులర్ సామాజిక వర్గం బ్రాహ్మడే అవ్వాలంటావా? ఆ బ్రాహ్మణులు కూడా ఫలానా వాడే వాళ్ళంటావా? ఆడవాళ్ళందరూ ఇళ్ళకెళ్ళి వంట చేసుకోండి, నా స్త్రీ స్వతంత్రం అర్హత అంటావా? అనుమానం ఉంది నాకు. ఇదన్నీ కూడా ఈ దరిద్రం అంతా చాలా కాలం అయిపోయింది. వెళ్ళిపోయి మతం, ఇది మతం, నువ్వు మాట్లాడేది మతం కాదు, నీకు ఆధ్యాత్మికత తెలవదు, నీకు రెండు చేతులు ఎక్కువ మొక్కి చెప్తున్నాం, దయవుంచి తెలుసుకో. వాళ్ళు రాంగ్ రూట్లో ఉంటే రాంగ్ రూట్లో ఉంటారు, రైట్ రూట్లో ఉంటే రైట్ రూట్లో ఉంటారు, ఏదో ఒక రూట్లో ఉంటారు. వాళ్ళ ఇష్టం, అది వాళ్ళకి హక్కు. అది ఆధ్యాత్మికమైనటువంటి తనదైనటువంటి మార్గంలో ఒక ప్రయాణం చేయటం అనేది హక్కు. అది ఏవీ లేవు. జిఆర్ స్వామి గారు 2 ముద్రలు వేస్తున్నారు అనుకో కాల్చి, అది ఉందా వేదంలో? లేదు. ఆయన గుడి కట్టాడు, అది లేదు. ఈయన ఇంకోటి అది చెప్పాడు, లేదు. చాలా విషయాలు లేవు. అయితే ఏం చేయమంటాం? అలాగే ఈ సంప్రదాయం కూడా తనదైనటువంటి పద్ధతి ఎత్తుక్కుంది, పద్ధతి తనదైన కథ చెప్తుంది, తనదైనటువంటి సిద్ధాంతం చెప్తుంది. నచ్చితే మంచిది అని చెప్పి, నచ్చలేకపోతే మాది నచ్చలేదు అని చెప్పి. కానీ వాళ్ళున్న చోటకి వెళ్ళి ఇవన్నీ చీల్చి ఇదంతా మాది, నీ ప్రాపర్టీ. ఎవరు చెప్పారు నీకు? వేదంలో ఎక్కడ గోదావరి పేరే లేదు. ఉన్నదంతా కూడా సింధు గురించి. నువ్వు గంగా దాటి లేవు. గంగ కూడా చాలా చిన్న నది వాళ్ళ దృష్టిలో. సప్త సింధు వాళ్ళ యొక్కది. ఆ రోజు వాళ్ళకి తెలియదు. మనుస్మృతులు అయితే ఆర్యవర్తం అనేది వింజ పర్వతాలు దాటి లేదని చెప్పారు. ఈ పుస్తకాలు చదివి గుడి బయలుపోతుంది మీలాంటి వాళ్ళకి. ఏం చదివినట్టు అనిపించలేదు నాకు, అందుకని చెప్తున్నాను. నేను అందరి గురించి కాదు, కొందరి గురించి. పుస్తకాలు తీసేయండి, ఈ పుస్తకాలు తీసేయండి, ఈ శిబిరాలను ఎత్తేయండి, మేము చెప్తాం అని నువ్వేదో చెప్తున్నావు. నిన్ను నడవనేమో, ఆ విధానం జరగదు. మీరు ఇప్పటికే చాలా మిస్టేక్స్ చేశారు. ఈ మిస్టేక్స్ చేయనేమో, ఎందుకంటే భారతదేశం ఇది, ఎందుకంటే భారతదేశం కాబట్టి. నువ్వు చెప్పినట్టు ఏమన్నా ఆఫ్ఘనిస్తాన్ మరో దేశం అయితే నీ నడుస్తుందేమో నీ రాజ్యం, భారతదేశం నడవదు. ఎందుకంటే భారతీయత ఇక్కడ ఉన్నటువంటి మట్టిలో, అణువులో, ప్రతి చోట, ఆకుల్లో, గాలిలో సమస్తం నిండి ఉంది. ఎందరో మహనీయులు పుట్టి ఎన్నో విషయాలు చెప్పున్నారు. వాళ్ళ పద్ధతిలో వాళ్ళు నడుస్తారు. దీన్ని ఖచ్చితంగా అమలు చేయడానికి, దీన్ని ఖచ్చితంగా ప్రజలందరికీ చెప్పడానికి ఈ ధర్మం యొక్క స్ఫూర్తి కొడిగట్టిపోతే అసలు ఇక్కడే యేసుక్రీస్తు చెప్తాడు, ఏది ఉప్పుకే ఉప్పుదనం పోయిన తర్వాత ఈ వేస్ట్ బయటపడేయాలంటే, అలాగే భారతదేశానికి భారతీయత పోయిన తర్వాత ఏం చేసుకోవాలి? భారతదేశానికి భారతీయత పోనేమో. హిందూ మతం యొక్క నిజమైన స్ఫూర్తి ద్వేషరాహిత్యం, హిందూ మతం యొక్క నిజమైన స్ఫూర్తి సమానత్వం, హిందూ మతం యొక్క నిజమైన స్ఫూర్తి నిర్మోహత్వం, హిందూ మతం యొక్క నిజమైన స్ఫూర్తి కరుణ. వీటిని, ఈ క్వాలిటీస్ ఏవి పోనేమో. మీరు చేసింది ఏదైనా ఉంటుంది కానీ అది హిందూ మతం యొక్క పద్ధతి కాదు, హిందూ చర్య కాదు. మీరు వెళ్ళి బ్యానర్లు చింపి ఆమె మీద ఒక మహిళ ఒక స్పిరిచువల్ స్కూల్కి సంబంధించిన ప్రతినిధి అనేటువంటి మర్యాద లేకుండా మీరు వ్యవహరించిన తీరుకి చాలా సిగ్గుపడుతున్నాం. దయవుంచి దాన్ని వెనక్కి తీసుకుని ఇటువంటి పనులు చేయకండి అని మీకు విజ్ఞప్తి చేస్తాను. మీతో ఓపెన్గా మాట్లాడడానికి సిద్ధపడతాం ఎక్కడైనా సరే. అది